పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీతకు షాక్ ఇచ్చారు అధికారులు. ప్రచారాన్ని ఎన్నికల సంఘం అధికారులు అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా ఎలా ప్రచారం చేస్తారంటూ ప్రశ్నించారు. అనుమతి పత్రాలు ఉంటే చూపించాలని అధికారులు కోరారు. అయితే వంగా గీత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. గత వారం రోజులుగా ముమ్మర ప్రచారం చేస్తున్నారు వైసీపీ అభ్యర్థి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమెకు ఎన్నికల అధికారులు ప్రచారాన్ని అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రచారం చేస్తారంటూ ప్రశ్నించారు. అనుమతి పత్రాలు చూపించాలంటూ అధికారులు కోరడంతో అక్కడి నుంచి వంగా గీత వెనుదిరిగి వెళ్ళిపోయారు. దీంతో ఎన్నికల అధికారులు ఆమె ప్రచారాన్ని అడ్డుకున్నట్లయింది. పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీత గత వారం రోజులుగా ఎలాంటి అనుమతులు లేకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో ఎన్నికల సంఘం అధికారులు ఆమె ప్రచారాన్ని మధ్యలోనే ఆపివేశారు. ఆమె ప్రచారంలో జోక్యం కల్పించుకుంటూ అనుమతులు అడిగారు. దీంతో ఆమె అనుమతులు ఏవి చూపించకపోవడంతో వెనుదిరిగిన పరిస్థితి. దీంతో ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయారు. గత వారం రోజులుగా ముమ్మర ప్రచారం చేసుకుంటున్న వైసీపీ అభ్యర్థికి బ్రేకులు పడ్డాయి. ప్రకాష్ జైన్ అవుతున్నారు లైవ్లో. ప్రకాష్, పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీత ప్రచారాన్ని ఎన్నికల సంఘం అధికారులు అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. ఆమె ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రచారం నిర్వహిస్తున్నారా? రామదాస్, ప్రధానంగా మనం చూసుకుంటే ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిన తర్వాత అలాగే అభ్యర్థులు ప్రచారాలకైతే ఎక్కడికెక్కడ ఎన్నికల కమిషన్ ఎన్నికల అధికారులు కూడా ఎక్కడికెక్కడ బ్రేకులు పెడుతున్నారు చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల అధికారులు ఎటువంటి పర్మిషన్లు అనుమతులు లేకుండా మీరు ఎటు విధంగా ఎవరు కూడా ముందుకు వెళ్ళకూడదంటూ వాళ్ళంతా కూడా చెప్తున్నారు. ప్రచారాలలో కూడా ఎవరు పాల్గొనకూడదంటూ ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలని పక్కనైతే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు పిఠాపురంలో ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాలు ఒక ఎత్తు అయితే పిఠాపురంలో ఉన్నటువంటి రాజకీయాలు ఒక ఎత్తుగా మనం అంతా కూడా చెప్పుకుని వస్తున్నాం. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో వంగా గీత అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. అక్కడ అభ్యర్థిగా ప్రకటించిన మరుక్షణం నుంచి కూడా ఆవిడైతే నియోజకవర్గంలో స్పీడ్ పెంచారని చెప్పాలి. స్పీడ్ పెంచి నియోజకవర్గంలో ప్రచారం రోజు కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మూల ఎక్కడెక్కడ ప్రచారం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఎన్నికల కమిషన్ ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారో అప్పటి నుంచి కూడా ఆమె అయితే ప్రతి చోట కూడా పాల్గొంటుంది, ప్రచారంలో పాల్గొంటున్న నేపథ్యంలో ఈ రోజు పిఠాపురం టౌన్ లో ఉన్నటువంటి 2, 3, 4 వార్డుల్లో ఈ రోజు ప్రచారానికి అయితే ఆమె అయితే శ్రీకారం చుట్టారని చెప్పాలి. ఈ నేపథ్యంలో భారీగా కార్యకర్తలు వచ్చారు, అలాగే వీధి తిరుగుతున్నారు. 2, 3 వార్డుల్లో తిరుగుతున్న నేపథ్యంలో వెంటనే ఎన్నికల కమిషన్ అక్కడికైతే రావడం జరిగింది. ప్లేయింగ్ స్టాండ్ తో పాటు కొన్ని వందల అధికారులు కూడా అక్కడికి వచ్చి వెంటనే ప్రచారాన్ని నిలిపివేయాలంటూ ఆమెకైతే ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే ఎటువంటి పర్మిషన్లు మీ దగ్గర ఉన్నాయా చూపించాలంటూ వంగా గీతకైతే వెంటనే షాక్ ఇచ్చిన పరిస్థితి. ఎటువంటి పర్మిషన్ లేకపోవడంతో పర్మిషన్లు అప్లై చేసిన తర్వాత మీరు ప్రచారంలోకి ముందుకు వెళ్లాలంటూ ఈ ప్లేయింగ్ స్టాండ్ కి సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు అయితే ఆమెకైతే సూచనలు ఇవ్వడంతో అక్కడి నుంచి వంగా గీత విశ్వనాథ్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. అయినప్పటికీ వైసీపీ కార్యకర్తలు అయితే భారీ ఎత్తున జెండాలతోనే మొత్తం అంతా కూడా ప్రచారం అయితే జోరు పెంచిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనా తగ్గేదే లేదంటూ వంగా గీత విశ్వనాథ్ అయితే ప్రచారంలో స్పీడ్ పెంచుతున్న పరిస్థితి. మరో పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా ఎక్కడ కూడా ప్రచారం చేయడం లేదు. ఆయన తరపునైతే కేవలం టీడీపీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే వర్మ మాత్రమే తమ కుటుంబ సభ్యులతో ప్రచారం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఒక పక్కన కనబడుతుంది. కానీ పవన్ కళ్యాణ్ వస్తారు, ఇంకా ఎప్పుడో జనసేనకు సంబంధించిన నాయకులకు మంచి జోష్ ఇస్తారని అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ ఇంకా పవన్ కళ్యాణ్ రాకపోవడంతో జనసైన్యంలో కొంచెం నిరుత్సాహం పడుతున్న పరిస్థితి ఒక పక్కన ఉంటుంటే ఒక పక్కన వంగా గీత విశ్వనాథ్ అయితే ప్రచారంలో స్పీడ్ పెంచుతూ వెళ్తున్న నేపథ్యంలో ఈ రోజు ఆ ఎన్నికల కమిషన్ అయితే షాక్ ఇచ్చిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. రామదాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రకాష్. ఇది మొత్తం మీద పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీతకు ఎన్నికల అధికారులు షాక్ ఇచ్చారు. అనుమతులు లేకుండా నిర్వహించిన ప్రచారాన్ని అడ్డుకున్నారు. దీంతో అనుమతి పత్రాలు అడగడంతో ఆమె వెనుదిరిగినట్టుగా తెలుస్తుంది. గత వారం రోజులుగా ఆమె ముమ్మర ప్రచారం చేస్తున్నారు. అయితే ఎన్నికల అధికారులు ఆమె ప్రచారానికి బ్రేక్ వేశారు.